కొంతమంది ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తూ ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్‌మెంట్‌కి వచ్చే వాళ్ళలో మాకు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందని చెప్పారు. అంటే ఏంటి? మాకెలా తెలుస్తుంది హార్మోన్స్ నార్మల్ ఉన్నాయా లేదా అని మేము ఇంట్లో తెలుసుకోవడానికి ఏమన్నా కుదురుతుందా అని చెప్పి కొంతమంది అడుగుతుంటారు. సో, హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే ఏంటి? ఇది ప్రెగ్నెన్సీని ఎలా ఎఫెక్ట్ అవుతుంది? అంటే హార్మోన్స్ అనేవి చాలా రకాలుంటాయి. మనకి ఫర్టిలిటీలో యూజ్ అయ్యే హార్మోన్స్ అంటే ఫర్టిలిటీ కోసం బాడీలో తయారయ్యే వాటిల్లో ఎగ్స్‌ని, ఎండోమెట్రియం, యూట్రస్ లైనింగ్‌ని వీటినంతా ఎఫెక్ట్ చేసే వాటిని మనకు ఫర్టిలిటీ రిలేటెడ్‌గా హార్మోన్స్ ఉంటాయి. సో, ఇది ఇంబాలెన్స్ ఉందా లేదా అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ జనరల్‌గా కామన్‌గా ఉన్నది సైకిల్స్, పీరియడ్స్ అనేటివి రెగ్యులర్ ఉన్నాయా లేదా? ఇది కామన్‌గా మనకు తెలుస్తుంది. రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అంటే జనరల్‌గా ఎంత మేజర్ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఏముండదు. రెగ్యులర్ పీరియడ్స్ ఉండి, వెయిట్ నార్మల్ రేంజ్‌లో ఉండి, ఎక్స్‌ట్రా ఎక్సెసివ్‌గా హెయిర్ గ్రోత్ గానీ, ఇలాంటివేమన్నా లేకుండా ఉంటే హార్మోన్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నట్టు. అట్లా కాకుండా కొంతమంది పీసీఓడీ వాళ్ళలో, లేదు కొంచెం థైరాయిడ్, హైపోథైరాయిడ్ గానీ, ప్రొలాక్టిన్ వేరియేషన్స్ ఉన్న వాళ్ళలో గానీ కొన్ని ఎలా తెలుస్తదంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం ఒకటి. నెక్స్ట్ అన్‌వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉండడం. నెక్స్ట్ వచ్చేసి కొందరికేంటంటే ఓన్లీ టాబ్లెట్స్ ఏసుకుంటేనే పీరియడ్స్ రావడం. నెక్స్ట్ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవ్వడము. కొందరికి థైరాయిడ్ మరీ తక్కువ ఉన్న వాళ్ళలో కొంచెం మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఇలా కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ కొంతమందిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినా కూడా అబార్షన్స్ అవ్వడము. ఇలాంటివి ఉంటాయి. ప్రొలాక్టిన్ ఎక్కువుంది అంటే ఒక్కొక్కసారి మనకి ఓన్లీ బ్లడ్ టెస్ట్‌లోనే హై ప్రొలాక్టిన్ వస్తుంది. కొంతమందికి లైట్‌గా వైటిష్ డిశ్చార్జ్ రావడం నిప్పుల్స్ నుంచి. ఇట్లా ఇవి కొన్ని సైన్స్ అన్నమాట. కొందరికేంటంటే రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నా కూడా బ్లీడింగ్ మధ్య మధ్యలో బ్లీడింగ్ అవ్వడము, లేదు కొంచెం బ్రౌనిష్ డిశ్చార్జ్ అవ్వడం ఇలాంటివి కొన్ని హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఉంటుంది. సో, ఇట్లా ఏమన్నా సింప్టమ్స్ ఉందంటే, ఒకసారి వెంటనే ఫర్టిలిటీ కన్సల్టెంట్‌ని చూసారంటే, ఏమేం టెస్ట్ చేస్తారు అంటే, ఫస్ట్ స్కాన్ చేస్తాము. హార్మోనల్ ఎవాల్యుయేషన్ అంటే కామన్‌గా చేసేవి థైరాయిడ్, ప్రొలాక్టిన్ చేస్తాం. సో, వీటిని చాలా మందికి సింపుల్ టెస్ట్‌ల వల్ల సింపుల్ కరెక్షన్స్ అంటే హైపోథైరాయిడ్ ఉన్న థైరాయిడ్ కరెక్ట్ చేయడం వల్ల ప్రొలాక్టిన్ హైగా ఉన్న వాళ్ళలో గూడా అది కరెక్ట్ చేయడం వల్ల గూడా ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఏఎంహెచ్, ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ ఇలాంటివి కొంచెం అవసరమైన వాళ్ళలో స్కానింగ్‌లో డౌట్ ఉన్న మరి సివియర్ పీసీఓడీ ఉన్న వాళ్ళలో ఈ హార్మోన్స్ గూడా టెస్ట్ చేస్తాం. వీటిని గూడా కరెక్షన్ వాళ్ళకి ఉన్న కండిషన్‌ని బట్టి కొన్ని ట్రీట్మెంట్స్ వల్ల చేసుకొని ప్రెగ్నెన్సీ అనేది పొందవచ్చు. సో, ఈ చిన్న చిన్న సైన్స్ వల్ల ఇంట్లోనే చూసుకొని, దాన్ని బట్టి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం వల్ల ఎర్లీ ట్రీట్మెంట్ వల్ల ఈజీ సక్సెస్ అనేది ఉంటుంది. సో, హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్. థాంక్ యూ వెరీ మచ్.